హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు జొన్న జావా చేస్తున్నానండి. ఒకసారి చూసేయండి. జొన్న పిండి ఒక గిన్నెలో తీసుకున్నానండి. చూడండి, ఒక గరిటెడు పిండి తీసుకుంటానండి. మేము ఇద్దరం ముగ్గురం తాగుతాము. ఇంకా పిండిని ఒక పెద్ద గిన్నెలో పోసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా కలుపుకుంటానండి. అయితే చేసే ముందు 2 గంటల ముందే కలిపి పెడతానండి. ఉండలు మొత్తం కరిగిపోయి బాగా చిక్కగా నీట్గా ఉంటుంది పిండి. అందుకని ముందే కలిపి పెట్టేస్తానండి. నేను కలిపి పెట్టిన తర్వాత ఒక గిన్నెలో ఒక 2 గ్లాస్ కాదులేండి, 3 గ్లాస్ వాటర్ వేసాను. వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి అవి మరుగుతూ ఉంటాయని చెప్పి స్టవ్ మీద పెట్టానండి. పెట్టిన తర్వాత ఈ పిండి చూస్తే పిండి బాగా చిక్కగా తయారైందండి. ఈ పిండి కూడా ఇంకా దాంట్లో పోసేద్దామని చెప్పి వాటర్ మరుగుతున్నాయి. ఈ జొన్న జావా తాగితే మాత్రం చాలా హెల్తీగా ఉంటుందండి. ఇంకా అందుకని చెప్పి జొన్న జావా మేము మాత్రం 1 వీక్లో 4 days చేసుకొని తాగుతామండి. ఈ మరుగుతున్న వాటర్లో ఈ పిండిని కలిపేశాను. పిండిని కలుపుకుంటా అడుగంటకుండా ఉండలు రాకుండా కలుపుకుంటా ఉండాలండి. బాగా కలుపుకుంటా ఉంటే చిక్కపడతా ఉంటుంది జావా. ఇంకా చిక్కపడే కొద్దీ మేము స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పొంగొచ్చి మొత్తం పోతుందండి కిందికి. ఇంకా అందుకని ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఆ పిండి వేసి కలుపుతూ ఉండేసరికి ఇంకా కొంచెం నేను కల్లు ఉప్పు కూడా కొద్దిగా వేసుకుంటున్నాను. కల్లుప్పు వేస్తే కొంచెం టేస్ట్గా ఉంటుంది. అందుకని మొత్తం కింద పోకుండా బాగా పొంగు రాకుండా కలుపుతూ ఉన్నాను. ఇంకా బాగా కలుపుకుంటూ ఉంటే ఈ జావ మాత్రము హెల్తీకి చాలా మంచిదండి. వెయిట్ లాస్ తగ్గే వారికి కూడా చాలా మంచిది ఈ జావ తాగితే. ఈ వేసవి వస్తుంది కదండి, వేసవిలో కూడా ఇది తాగారంటే చాలా చలువ చేస్తుంది మన శరీరానికి. ఇంకా అందుకని మేము మాత్రము 1 వీక్లో 4 times చేసుకొని తాగుతాము. ఈ జొన్న జావా చాలా హెల్తీగా ఉంటుందండి. మధ్యాహ్నం వరకు అసలు ఏమి తినబుద్ధి పుట్టదు. చాలా బాగుంటుంది ఇది తింటే. ఇంకా బాగా ఉడికిపోయిందండి. ఒక 5 minutes దాకా ఉడికించుకోవాలి. బాగా ఉడికిపోయిందండి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నె దించేసాను. గిన్నె దించుకొని ఇంకా 2 గిన్నెల్లో చల్లారి పెడదామని చెప్పి తీస్తున్నాను. నేను ఒక 2 tablespoon పెరుగు కూడా వేసి దాంట్లోనే కలిపేస్తానండి. ఇంకా డైలీ అలాగే కలిపేస్తాను. కొంచెం పుల్లగా టేస్టీగా ఉంటుందని చెప్పి కలిపేసి 2 గిన్నెల్లో చల్లారి పెట్టుకుందామని చెప్పి తీసానండి. నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మాత్రం డైలీ తాగితే చాలా మంచిదండి జొన్న జావా. నా వీడియో చూసేయండి. ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి.